బుక్ అయింది అన్నారు, మీతో మాట్లాడతారన్నారు. బుక్ అయ్యి రాసిన మాత్రం పంపించినారు. తీసుకుని బయటికి వెళ్ళిపో, లోపల రాపించుకుంటాను. జనాలు చూపించుకుంది. చేసాము. అయితే నిన్న మొన్న వచ్చామండి, లేదన్నారు, ఇవాళ రమ్మన్నారు. కాకపోతే ఏంటంటే ఇదంతా కృత్రిమ కొరతగా, అన్ని తెలిసిన అయితే కృత్రిమ కొరతగా అభినందించాలి. ఇంట్లో ఒక్కొక్కడికి 5 బండ్లు 6 బండ్లు ఉన్నాయి. 4 బండ్లు 3 బండ్లు ఉన్నా కానీ మళ్ళీ 5వ బండ్ల కోసం ఎగబడుతున్నారు. పైనుంచి గ్యాస్ అయితే వచ్చింది అంటున్నారు. కాకపోతే ఆన్లైన్లో ఈ బుక్ అవ్వట్లేదు కాబట్టి జనం కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా భయపడి ముందే వస్తున్నారు. ఆన్లైన్లో కూడా బుక్ అవుతూ ఉంటే ఇదేం ఉండదండి. సో గవర్నమెంట్ వాళ్ళు ఇదే అబ్జర్వ్ చేసి దీన్ని సానుకూలంగా చేయాలని చెప్పి మా అందరం కోరుకుంటున్నాం. అల్లుడే బుక్ చేసి బండ రోజు వస్తున్న బండ అక్కడ దూరం చేసుకుని గేట్ తాళ ఏంటంటే బండి సాగలేదు అన్నారు. ఇదివరకు మటుకి ఎప్పుడు వస్తే అప్పుడు 5 నిమిషాల్లో బండిచ్చు. మరి ఇప్పుడు ఏంటో ఇప్పుడు సర్వర్ పని చేయట్లేదు అంటారు. చిలకలు ఇప్పుడు నుంచి వస్తున్నాం. బండికి ఎక్కించుకుని రావాలంటే ఇప్పుడు నా వయసు 54 ఏళ్ళు. అది మోసుకు వెళ్ళాలని 3 సార్లు వచ్చారు. ఈయనేమో టిఫిన్ కూడా కవి తిరిగి ఇప్పుడు టిఫిన్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ పెడతారు ఏంటో మాకేం అర్థం కాదు. నేను 7ంటికి వచ్చా. 7ంటికి వచ్చి నుంచి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి గంట అయింది. ఏంటంటే సర్వర్ పని చేయట్లేదు అంటారు, అదంటారు ఇదంటారు. మళ్ళీనేమో 3 రోజులు స్టాక్ లేదంటారండి. అసలు తీసుకెళ్ళి తీసుకెళ్తున్నారు. ఏంటంటే స్టాక్ బయట తాళా వేస్తారు గేట్. ప్రభుత్వం నుంచి గ్యాస్ బండ్ కొరత లేదని వస్తుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి తెలియదు. నేను అన్నా అనుకో సమాధానం లేదు, అంటే సమాధానం లేదు. ఉండమన్నారు, లైన్లో నుంచున్నాం. మరి అక్కడికి వెళ్ళాక ఏమవుతుందో తెలియదు. బుక్ చేసాం, మాకు ఈ నెంబర్ వచ్చింది. సర్వర్ పని చేయట్లేదు అన్నారు, బాగానే ఉంది. సర్వర్ పని చేయట్లేదు అన్నారు. దాని నెంబర్ ఉంటుంది, గ్యాస్ బండ్ పుస్తకం నెంబర్. అయినా పేపర్లో ఎక్కించి బండి పంపించక ముందు పంపించాలి కదా. నువ్వు ఎప్పుడు సర్వర్ పని చేస్తే ఎప్పుడు ఇస్తావు? తర్వాత మీరు సర్వర్ పని చేసినప్పుడు బుక్ చేసుకోకూడదా? అవునా కదా? ప్రజల్ని జనాలని ఇట్లా ఇబ్బంది పెడితే, ఇప్పుడు ఒక బండి ఉంది, మాకు 2 రోజులు ఇంట్లో గ్యాస్ లేదు, కరెంట్ కుక్కర్లో అన్నం వండుకుంటున్నాం. అక్కడ ఇప్పుడు ఆ మెస్సలు కూడా లేవు దీనికి. అది ఏదో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చేయాలి కదా. గ్యాస్ కొరత లేదు కరెక్టే. మరి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎవరిని అడుగుతాం?